అదే దోపిడీ, అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమాత్రం కూడా మార్పు తెలంగాణలో కనిపిస్తలేదు. ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఉన్నది. అనేక ప్రాంతాలలో మరి ఏ రకంగా దేవాదాయ శాఖ భూములు కావచ్చు, లేక ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ప్రైవేటుకు మధ్యన జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి భూములే 22Aలో ఉండాలనుకుంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల భూములు అనేక సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి భూములు ఆయా ప్రభుత్వ అనుమతులు తీసుకొని, అది మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ అనుమతులు తీసుకొని, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంటి ట్యాక్సులు కడుతున్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను కూడా ఈరోజు 22A కింద పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వేధిస్తున్నదో మనం చూస్తూ ఉన్నాము. దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్నటువంటి భూమి, భవన నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినటువంటి భూములు ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి నాకు తెలియదు అంటాడు, రెవెన్యూ మినిస్టర్ నాకు తెలియదు అంటాడు, అధికారులు మాకు తెలియదంటారు. చేస్తున్నది ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ మంత్రి అంటే అదో కుట్ర జరుగుతుంది అంటాడు, ఇంకో మంత్రి మరి రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్తాడు. మరి ఒక ఆయన కుట్ర జరుగుతుంది ఒక మంత్రి స్టేట్మెంటు, ఒక మంత్రి సారీ చెప్తాడు, ముఖ్యమంత్రి నా భూమి కూడా పోయిందంటాడు, నా ఇల్లు కూడా 22A కింద పెట్టారంటే మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రిని ఇల్లు చేర్చారా అడుగుతా ఉన్నాను, ఆ కాలనీ చేర్చారా అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా భూదందాలు చేయడం కోసం, లిటిగేషన్స్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఎక్కడికక్కడ ఈరోజు మరి లక్షలాది ఎకరాల భూమి 22A కింద పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తీసుకుంటే 4 లక్షలకు పైగా ఎకరాల భూమి 22A కింద చేర్చారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరణి స్థానంలో వచ్చినటువంటి ఈ యొక్క భూభారతి ఈరోజు నవ్వుల పాలైంది. ఈరోజు చాలా దుర్మార్గంగా రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఉందంటే హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుంది అని కామెంట్ చేసిండు. హైకోర్టు న్యాయమూర్తి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాము. ఇప్పుడు ఈ భూభారతిని ఏ ఖాతాలో వేయాలో చెప్పాలి.
తెలంగాణ పూర్తిగా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ముఖ్యమంత్రి నుంచి తహసీల్దార్ల వరకు ఈరోజు ప్రభుత్వ భూములు ఏ రకంగా అమ్మొచ్చు, ప్రభుత్వ భూములలో ఏ రకంగా లిటిగేషన్స్ క్రియేట్ చేయవచ్చు, ఏ రకంగా ప్రైవేట్ భూములు న్యాయస్థానంలో ఏవేవి ఉన్నాయి, న్యాయస్థానాలలో ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ పార్టీలు ఏమున్నాయి, అవి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా న్యాయస్థానంలో ప్రభుత్వ తరఫున వాదనలు తగ్గించి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా తీర్పులు ఏ రకంగా తీసుకురావచ్చు, వాస్తవాలు న్యాయస్థానం ముందు పెట్టకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించకుండా ఏ రకంగా లిటిగేషన్స్ను క్లియర్ చేసే విధంగా ఎంతసేపు ఇదే విధమైనటువంటి ఆలోచన. ఈరోజు తెలంగాణ ఏ రకంగా అయిపోయిందంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చి పెద్ద ఎత్తున మరి గతంలో 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 30% వాటా చేరిపోయింది. ఈరోజు భూముల దగ్గరకు వస్తే 50% వాటా. నీకు 100 ఎకరాల లిటిగేషన్ ఉంటే నేను క్లియర్ చేస్తా, 50 ఎకరాలు నాకు ఇస్తావా? ఇదేదో నేను సీక్రెట్గా ఒక్కని చెప్పడం లేదు. మీరు ఏ రియల్ ఎస్టేట్ వ్యక్తిని అడిగినా, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ ఏం చెప్తా ఉన్నాడు, మీరు ఫలానా దగ్గరికి వెళ్ళండి, నా చేతుల్లో లేదు, అక్కడ వాళ్ళు చెప్తేనే నేను చేస్తాను, నీ న్యాయం అయినప్పటికీ కూడా నేను చేయనని చెప్పి ఈరోజు కలెక్టర్లు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి, కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, కలెక్టర్లను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది అధికారులు ఎవరు 6 నెలలు ఉండడం లేదు ఏ స్థానంలో కూడా. చెప్పిన పని చేయకపోతే అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఈరోజు అధికారుల ట్రాన్స్ఫర్ అనేటువంటిది శరామామూలు అయిపోయింది తెలంగాణలో. రాష్ట్ర ప్రజలు తమ ప్రాపర్టీస్ విషయంలో, భూముల విషయంలో ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లంచాలు ఇచ్చి సలాంలు కొట్టకపోతే భూ వ్యాపారం చేయలేము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేము, బిల్డర్స్ ఇల్లు కట్టలేరు అనేటువంటి పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఉండేది, కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూములు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఆ రకంగా లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ మీద అది ప్రభుత్వ భూములు అయితేనేమో అమ్మాలని, ప్రైవేట్ భూములు అయితే 50% కమిషన్ వాటా తీసుకోవాలని ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అది యూనివర్సిటీ ల్యాండ్ అయినా అమ్ముతారు, అది ఎండోమెంట్స్ ల్యాండ్ అయినా అమ్మేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు వచ్చే 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండకూడదా? లేకపోతే వచ్చే 10 సంవత్సరాల తర్వాతనో 20 సంవత్సరాల తర్వాతనో ఈ రాష్ట్ర అవసరాలకు బహిరంగ భూములు ఉండకూడదా ప్రభుత్వం దగ్గర? ఓపెన్ ప్లేస్, బ్రీతింగ్ ప్లేస్ ఉండకూడదా? ఉన్న భూములన్నీ అమ్మేసుకుంటూ పోదామా? బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అమ్మింది, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అమ్ముతున్నది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉన్నాయి, అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆ భూములు కూడా మాకు ఇవ్వండి, అమ్ముతాము. భవిష్యత్ తరాలకు, భవిష్యత్ అవసరాలకు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఇష్టారాజ్యంగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ హామీల అమలు కోసం, భవిష్యత్ తరాల కోసం రిజర్వ్ చేయాల్సినటువంటి భూములు
మీరు ఈ రకంగా రోజువారీగా వేలం వేసి అమ్మునట్లయితే, రోజువారీగా కుట్రలు కుతంత్రాలు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని మీరు సొంతం చేసుకున్నట్లయితే భవిష్యత్తు ఏమైతుందో అడుగుతున్నా. హైదరాబాద్ లాంటి డెవలపింగ్ సిటీ, డెవలప్డ్ సిటీ, అభివృద్ధి చెందిన నగరము, అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. దక్షిణ భారతదేశంలో, దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇలాంటి నగరంలో ఓపెన్ స్పేస్ ఉండకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు భూములు అమ్ముతున్నారో చెప్పాలి. ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా నిషేధిత జాబితా అయినటువంటి 22A పెట్టి మళ్ళీ వాళ్ళని బెదిరిస్తారు. మీ 22A నుంచి తొలగించాలా? నేను తొలగిస్తా. ఏమిస్తావు చెప్పు? పెట్టింది మీరే, తొలగించేది మీరే, మరి లంచాలు ఇవ్వాల్సింది అమాయకులైనటువంటి పేద ప్రజలు, అమాయకులైనటువంటి వ్యక్తులు. ఈరోజు ఇది పూర్తిగా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు కింది నుంచి పై వరకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రోజుకు 2 గంటలు సెటిల్మెంట్ మీద కూర్చుంటున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, మండల స్థాయి నుంచి హైదరాబాద్ కేంద్రం వరకు ప్రతి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సెటిల్మెంట్స్ మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఉంటామో పోతామో, ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలంగాణను ఈ రకంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలతో బెదిరించి బినామీ పేర్లు పెట్టి వాటాలు తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర. లేకపోతే మీ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వము, లేకపోతే మీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వము, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా అది మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికెట్ కానీ, లేక ఎన్ఓసి సర్టిఫికెట్ కానీ, పైనుంచి కనిసైగలు లేకుండా, పైనుంచి ఆదేశాలు లేకుండా అధికారులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మనం చూసాం హైడ్రా కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయం. పేదవాడి యొక్క స్కూల్కి ఒక న్యాయము, మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి ఒక న్యాయం. హైకోర్టు నేను కొత్తగా ఏం చెప్పడం లేదు, హైకోర్టు ఏ రకంగా మాట్లాడిందో మనం చూసాం. అందుకే నేను ఈ యొక్క భూభారతి విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. 22A కింద గతంలో ఎన్ని భూములు ఉండేది, ఎన్ని భూములు ఈరోజు 22A నుంచి నిషేధితమైనటువంటి భూములను ఏ రకంగా బయటికి ఎంత తెచ్చారు లాస్ట్ 2.5 years 3 years. కొత్తగా ఎన్ని లక్షల ఎకరాలు 22A కింద చేర్చారు, ఏ ప్రాతిపదికన చేర్చారు, ఏ ఆధారంగా చేర్చారు, దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దోషులెవరో, దొంగలెవరో, దుర్మార్గులెవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది. భూభాకాసురులెవరో, పేదవాళ్ళెవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గత 2.5 సంవత్సరాలుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు మేము పునర్పరిశీలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రెవెన్యూ మంత్రి లేకపోతే మరో సీనియర్ మంత్రి వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రి నివాసం ఏ రకంగా 22A కింద వచ్చిందంటే అప్పుడు సారీ చెప్పాడు. ముఖ్యమంత్రి నివాసం కూడా 22A కింద రావడం అనేటువంటిది వెనక కుట్ర ఉంది. చూశారా, మీదే కాదు నాది కూడా దీని కింద పోయిందని ప్రజలను చెప్పుకోవడం కోసం చేర్చారు. తమ యొక్క దుర్మార్గాలను, తమ యొక్క అక్రమాలను, తమ యొక్క అవినీతి కార్యక్రమాలను, తమ యొక్క అధికార దుర్వినియోగ కార్యక్రమాలను సర్దిపుచ్చుకున్నటువంటి కార్యక్రమే తప్ప దీంట్లో మరొకటి లేదు. అందుకే ఈ విషయం పైన ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దీనిపైన సమగ్రమైనటువంటి వివరాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ జరిపిస్తేనే బయటకు వస్తుంది. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇదేదో ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఓల్డ్ సిటీకో న్యూ సిటీకో హైటెక్ సిటీకో సంబంధించిన విషయం కాదు. యావత్ తెలంగాణ అంతా కూడా ఎమ్మెల్యే ఇష్టం లేకపోతే 22Aలో పోతుంది, ఎమ్మెల్యే అనుకుంటే 22Aలో పోతుంది, ఎమ్మెల్యే వద్దనుకుంటే 22A నుంచి బయటకు వస్తుంది. అంత దుర్మార్గంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క విషయంలో అవసరమైతే ఇప్పటికే అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లాల వారీగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్స్ ఏవైతున్నాయో అవి అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. రైతుల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదవాడి ఇల్లు వరకు కూడా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భూములు కోల్పోయినటువంటి వాళ్లకు సహాయం అందించడం కోసం మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రజలు కూడా కోరుతూ ఉన్నాము. ఎక్కడ మీకు ఏ రకమైనటువంటి సహాయం అవసరం ఉంటే, న్యాయ సహకారం అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీ మా యొక్క లీగల్ సెల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి గత అనేక సంవత్సరాలుగా. ఈ విషయంలో కూడా బీజేపీ లీగల్ సెల్స్ అన్ని మండల కేంద్రం నుంచి మొదలు పెడితే జిల్లా వరకు కూడా అన్ని రకాలుగా చాలా యాక్టివ్గా మా సెల్స్ ఉన్నాయి. అనేక కోర్టులో ఉన్నటువంటి బార్లలో మా యొక్క కమిటీలు ఎన్నికల్లో మా కార్యకర్తలు గెలిచొచ్చారు, అడ్వకేట్స్. కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరొక ప్రధానమైనటువంటి అంశము, తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డ్స్లో ముఖ్యమంత్రి గారి ఫోటో, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫోటో వేసుకున్నారు. మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రధానమంత్రి సంబంధించినటువంటి పేరు మీద ఉన్నటువంటి స్కీమ్. ఇది ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందించేటువంటి పథకం ఇది. ఆ పథకంలో కూడా తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున పేదవాళ్ళందరికీ బియ్యం అందిస్తున్నాం. అయితే
భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 70% ప్రతి కేజీకి 200 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు 50 రూపాయల వరకు వెళ్ళిస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంది. ఆ మంత్రి అంటాడు సన్న బియ్యం ఇస్తే ఫోటో పెడతామని. మీరు సన్న బియ్యం ఇచ్చిన దానికి సపరేట్ మీరు ఫోటో కార్డు పెట్టుకోండి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీకు ఫండమెంటల్ రైట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటారా లేకపోతే ఇంకో మంత్రి ఫోటో వేసుకుంటారా, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం ఇది, దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి పథకం. అందులో కేంద్ర ప్రభుత్వ లోగో ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 కేజీలు ఇస్తే మీరు 1 కేజీ ఇస్తున్నారు. 5 కేజీల బియ్యానికి వస్తున్నటువంటి డబ్బుకు మరొక 13 రూపాయలు చేర్చి మీరు 5 కేజీలను కూడా సన్న బియ్యం పేరుతో ఇస్తున్నారు. మీరు వేరే ఇచ్చుకోండి. మీకు నిజంగా పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనుకుంటే ప్రత్యేకంగా ఇచ్చుకోండి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాన్ని డిస్టర్బ్ చేసి ఈరోజు మేము సివిల్ సప్లైస్ ఏదైతే పీడిఎఫ్ షాప్ ఉంటుందో షాపు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ ఇస్తుంది. వేర్ హౌస్ నుంచి పేర్ ప్రెస్ షాప్కి వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బియ్యము కొనుగోలు చేస్తుంది రైతుల దగ్గర, రైస్ మిల్లర్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం ధాన్యం చేసి ఆడిస్తుంది. అన్ని రకాలుగా చేసి ఇస్తుంటే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటారు, ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ స్కీమ్ పేరే. దాన్ని మీరు మొత్తం ఈరోజు మీరు రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి సివిల్ సప్లైస్ మంత్రి ఫోటో వేసుకొని కనీసం కేంద్ర ప్రభుత్వం లోగో లేకుండా స్కీమ్ లేకుండా వేయడం అనేటువంటిది మరి ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా రాజకీయ పరంగా చేస్తున్నటువంటి కుట్ర. ముఖ్యంగా గతంలో కూడా కేసీఆర్ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం లోగో ఇవ్వాల్సి వస్తుందని ఆయన 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రింట్ చేసి కూడా ఆయన పంచలేదు. వీళ్ళు బరి తెగించిన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బరి తెగించి ఈ రకంగా చేస్తున్నారు. ఆయన 10 సంవత్సరాలు ప్రజలకు భయపడి, ఇది ఇందులో నా ప్రమేయమే లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బియ్యము ఫ్రీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము, మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లోగో పెట్టాల్సి వస్తుంది అనేటువంటి కారణంతో పెట్టడానికి ఇష్టం